వికారాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా డెవలప్ చేయబడతాం. వికారాబాద్ స్టేషన్ నిజాం టైంలో కట్టిన స్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్, వాడి మధ్యలో ఉంది. అయితే ఈ స్టేషన్ ఇంపార్టెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్‌ని రీవాంప్ చేయడం జరుగుతా ఉంది. ఈ స్టేషన్‌లో ప్రతినిత్యం దాదాపు 12,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తా ఉంటారు. దాదాపు 35-40 వరకు ట్రైన్స్ ప్రతినిత్యం ఇక్కడ హాల్ట్ అవుతా ఉంటాయి. స్టేషన్‌ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపు 27 కోట్ల బడ్జెట్‌తో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి 80% పైగా పనులు పూర్తయి రాబోయే 2-3 నెలల కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ చేసుకొని ప్రజలకి, ప్రయాణికులకి అందుబాటులోకి రాబోతా ఉంది. ముఖ్యంగా ఈ స్టేషన్‌లో రీడెవలప్‌మెంట్‌లో భాగంగా స్టేషన్ సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియా, అలాగే కాన్కోర్స్ అంటే స్టేషన్‌లో ఎంటర్ అయినప్పుడు ఆ ఏరియాస్, ప్లాట్‌ఫామ్‌కి సంబంధించి పూర్తి ఇంప్రూవ్‌మెంట్స్ చేయడము, అలాగే 12 మీటర్ వైడ్ ఎఫ్ఓబి చాలా వెడల్పాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను కూడా కట్టడం జరుగుతా ఉంది. అలాగే బుకింగ్ కౌంటర్స్, వెయిటింగ్ హాల్స్ ఇవన్నిటిని కూడా మోడర్నైజ్ చేయడము, టాయిలెట్స్ వీటితో పాటే మిగతా ప్యాసింజర్ అమ్యూనిటీస్ అన్నీ అంటే సైనేజెస్ అయి ఉండొచ్చు, లేదంటే వాటర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, టాయిలెట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఇలా అన్నింటిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. లిఫ్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఈ స్టేషన్ని కంప్లీట్‌గా దివ్యాంగజన్‌కి ఫ్రెండ్లీగా ఉండేటట్టు మలుస్తూ ఉన్నాము. స్టేషన్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ట్రైన్ బోర్డ్ అయ్యి, డీబోర్డ్ అయ్యి, మళ్ళీ స్టేషన్ బయటకు వచ్చినాక కూడా దివ్యాంగజన్స్‌కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కంప్లీట్‌గా ఒక స్మూత్ ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యేలాగా స్టేషన్‌ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా పూర్తిగా మన తెలంగాణలో 40 స్టేషన్‌లు డెవలప్ అవుతా ఉంటే అందులో ఒకటి వికారాబాద్ కూడా డెవలప్ అవుతా ఉంది. పనులు చాలా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. త్వరలోనే ప్రజలకి, ప్రయాణికులకి ఈ స్టేషన్ అధునాతన వసతులతో అందుబాటులోకి రాబోతాయి.